హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 7వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, బాంబే డైమండ్ గోల్డ్ ప్యాలెస్లోకి అడుగుపెట్టారు సుదర్శన్ సహజ దంపతులు బాబు సంతోష్తో. సంతోష్ ఎంతో పరిచయం ఉన్నట్లుగా పై ఫ్లోర్కి వెళ్ళాలి అని తనకు తానే లోపలికి వెళ్ళిపోతూ లిఫ్ట్ నొక్కాడు. సుదర్శన్ సహజ భయంతో బాబుని సమీపించారు. ఎక్కడికి సంతోష్ అన్నారు సుదర్శన్ సహజ. సమాధానం లేదు. బాబుకి ఇష్టం లేనప్పుడు మౌనంగానే ఉంటున్నాడు. అతని ముఖం మాత్రం చాలా ఉత్సాహంతో, ఏదో చూడాలి అన్న ఆతృతతో ఉన్నట్లు మాత్రం గమనించారు. డాక్టర్ మహిమ గుప్తా గారు చెప్పిన విధానం బట్టి ప్రతి విషయాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. అందుకే శ్రద్ధగా పరిశీలిస్తూ ఉన్నారు సుదర్శన్ సహజ. ఇంటి నుండి ఫోన్ వచ్చింది. హ్యాపీ ఏడుస్తుంది. మీరు త్వరగా వచ్చేయండి ముంబై నుండి అని. కానీ బాబు విషయం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏమని చెప్పాలి? ఆశ్చర్యంతో మాట రావటం లేదు. అలా అని తమ వాళ్ళు ఏమిటి అని అడుగుతుంటే మౌనంగా కోపంగా ఉన్న బాబు వైపు ఆశ్చర్యంగా చూడటం తప్ప చేసేదేమీ కనిపించడం లేదు. లోపలికి వెళ్ళిన బాబు లిఫ్ట్ డోర్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అక్కడ ఉన్న కటౌట్ని చూస్తూ ఉండిపోయాడు. ఆశామౌళి కటౌట్ అది. సంతోష్ వర్మ ఆ కటౌట్ని తడుముతూ ఆనందపడుతూ ఉత్సాహంగా ఉన్నాడు. బాబు ముఖం అప్పుడు చూస్తుంటే ఎవరికైనా భయం కలగక మానదు. అదో రకమైన ఉత్సాహం. చుట్టూ ఉన్న పరిస్థితిని మర్చిపోయినట్లు ఉన్న బాబు ప్రవర్తన. సంతోష్ ఇంటికి వెళదాం, చెల్లి ఏడుస్తుంది అని చెబుతున్న సుదర్శన్ గారి వైపు చూస్తూ సీరియస్గా చూశాడు బాబు. బాబుని పరిశీలించనున్నారు. ఏం చేస్తున్నా కూడా ఆ విషయాలు అన్నీ కూడా నోటిఫై చేయమన్నారు డాక్టర్ మహిమగుప్తా. అంతేకాని బలవంతంగా ఇబ్బంది పెట్టవద్దు. బాబుకి ఏది ఇష్టమో అదే చేయనివ్వండి. దానివల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి అని డాక్టర్ మహిమగుప్తా గారు చెప్పటం వల్ల అలాగే ఊరుకున్నారు సుదర్శన్ దంపతులు. అది ప్రత్యేకమైన అతి ఖరీదైన డైమండ్ జ్యువెలరీ ఉండే ఫ్లాట్. నన్ను ఎత్తుకోండి అన్నాడు ఒకసారి బాబు. ఆ మాటకు ఆనందపడాలో ఆశ్చర్యపడాలో లేక భయపడాలో కూడా తెలియదు. అలా గబుక్కున ఎత్తుకున్నాడు సుదర్శన్ సంతోష్ని. ఆశామౌళి కటౌట్ మెడలో ఉన్న వజ్రాల హారం తాకుతూ ఉన్నాడు బాబు. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్, ఏమిటి బాబు, నీకు ఏం కావాలి? ఇందాకటి నుండి చూస్తున్నాము, చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నావు అంటూ హిందీలో అడిగింది. హిందీలో చక్కగా సమాధానం చెప్పాడు బాబు. అది మరింత విచిత్రం కలిగించింది అతని తల్లిదండ్రులకు. ఇది చాలా ఇబ్బందికరంగానే ఉంది. మన ఊహకు ఏది అందటం లేదు. పోనీ మా అమ్మ కాదు అని చెప్పడంలో ఎవరైనా ఏదైనా అనుకున్న మాటలు విని అని ఉండే అవకాశం ఉంటుంది అని డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఎప్పుడు జరుగుతుందో అని మరీ విచిత్రంగా భయంగా ఉంది అని అన్నాడు భార్యతో సుదర్శన్. సహజకు ఏడుపొక్కటే తక్కువ. మనసులో రోధిస్తూనే ఉన్నది ఆమె. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన గారాల బిడ్డ. అలా ఉంటే ఎలా ఉంటుంది మనసు? ఆమె మనసంతా కూడా సంతోష్ మీదే ఉన్నది. ఇంటి దగ్గర అంతకన్నా చిన్న పాప హ్యాపీ ఏడుస్తున్నది అన్నా కూడా ఏమీ అనిపించటం లేదు ఆమెకు. ముందు సంతోష్ మంచిగా మారాలి, అదే కోరిక. ఇప్పుడు హిందీ కూడా మాట్లాడుతున్నాడు. ఇది మరీ విచిత్రం కదూ అని భయపడుతూ ఎవరికీ కనపడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది సహజ. సుదర్శన్ గారు సహజ భుజాన్ని తడుతూ, ఏమీ ఉండదు, వైద్యానికి అందనిది తెలియని విషయం అంటూ ఉండదు, కొన్నాళ్ళు ఓర్పు పెట్టాలి అంతే సహజ అన్నారు ధైర్యం చెబుతూ సుదర్శన్. ఆయన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అక్కడ బాబు ప్రవర్తించిన తీరు, అందరూ తమను వింతగా చూస్తున్న వైనం చూసి సుదర్శన్ దంపతులు చాలా బలవంతంగా బాబుని అక్కడి నుంచి తీసుకువచ్చారు బయటకు. ఆ పక్కన ఉన్న 7 స్టార్ హోటల్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు బాబు. ఇక్కడికి వెళదాం అన్నాడు హిందీలో. లేదు, హ్యాపీకి బాగోలేదు, జ్వరం వచ్చింది, ఇంటికి త్వరగా వెళ్ళాలి సంతోష్ ప్లీజ్ అన్నారు సుదర్శన్. తను తింటున్న యాపిల్ కార్ గ్లాస్ దించి బయటకు విసిరికొట్టాడు కోపంతో సంతోష్. అయినప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా సుదర్శన్ కారు ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళమని చెప్పాడు. అలా ప్రయాణం ముగిసింది. ఫ్లైట్లో నిశ్శబ్దం. ఏమీ తినలేదు సంతోష్. ఇంటికి వచ్చాక కూడా కోపంగానే ఉన్నాడు. అనిత పాపను తీసుకుని ఎదురు వచ్చింది. ఏమైంది అలా ఉన్నావు సంతోష్ అంటూ ప్రశ్నించింది. ఏమీ లేదు అని చెప్పాడు బాబు. అసలు ఆ బాబుకి 5 సంవత్సరాలు.
కోపం చూస్తే విచిత్రం, అతని నుదుటి భాగం చూస్తే మరింత విచిత్రం. చేసే ప్రతి పని కూడా విచిత్రంగానే ఉంది. ఈ మధ్య తినే పద్ధతులు అన్నీ మారుతున్నాయి. ఏమిటిదంతా? అసలు సంతోష్ మామూలు మనిషి అవుతాడా అవ్వడా అంటూ ఏడుస్తూ ఉన్నది సహజ. ఇంటి ముందుకు వచ్చిన కారులో నుండి దిగిన విక్రమ్ వైపు చూసి అనిత అలాగే నిలబడిపోయింది. అతని వైపు చూస్తూ అలాగే ఉన్నాడు విక్రమ్. విక్రమ్ అంటున్న పిలుపు విని అనిత వైపు చూశారు సుదర్శన్ దంపతులు. నేను కాదు అన్నది అనిత ఆశ్చర్యంగా. బాగున్నావా విక్రమ్ అంటూ హిందీలో పలకరించాడు బాబు. విక్రమ్, హే ఎవరు బాబు నువ్వు? ఎవరు సార్? నా పేరు ఎలా తెలుసు బాబుకి? నన్నేనా పలకరించింది అంటూ విస్మయంగా అడిగాడు విక్రమ్. అవును చిన్ అంటున్న బాబు వైపు చూసి ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయాడు విక్రమ్. బాబుని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పడంతో సుదర్శన్ బలవంతంగానే లోపలికి తీసుకువెళ్ళింది సహజ. బాబుకి ఇష్టమైన బొమ్మలు ఇచ్చింది. పాపతో కూడా మూడీగా ఉంటాడు బాబు. పాప ఇష్టంగా దగ్గరకు వచ్చినా కూడా నచ్చటం లేదు. సుశీలమ్మ గారికి బాధగా ఉంది. బాబు పరిస్థితి ఏమిటో. ఎంతోమంది బిడ్డలను చూసింది. తన జీవితకాలంలో ఎవరిని ఈ విధంగా చూడలేదు అని ఆమె ఆశ్చర్యపోతూ తగ్గిపోతుంది. భయపడాల్సిన పని లేదు అని మాత్రం ధైర్యం చెబుతుంది. విక్రమ్, ఆ విషయాలు తర్వాత చూద్దాం, రండి కూర్చోండి అంటూ గౌరవంగా సాదరంగా ఆహ్వానించాడు సుదర్శన్. మా చెల్లెలు అనిత అంటున్న సుదర్శన్ మాటకు, అనిత నాకు బాగా తెలుసు. బాంబేలో మేము చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ అని చెబుతుంటే, అంటే అని ఆలోచనగా చూశాడు సుదర్శన్. అవునన్నయ్య, నేను ఇష్టపడింది విక్రమ్ని అంటూ తల వంచుకుంది అనిత. సారీ అనిత, ఐఆమ్ వెరీ వెరీ సారీ అంటున్న విక్రమ్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు సుదర్శన్. సుదర్శన్ బిజినెస్ పని మీద ఇతర దేశాలు వెళ్ళాడు. అటువంటప్పుడు అనిత బాంబేలో చదువుకునే రోజుల్లో విక్రమ్తో ప్రేమలో పడింది. వారిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. కానీ సుదర్శన్ వాళ్ళ తల్లిదండ్రుల మూర్ఖత్వం వల్ల అనితకు హడావిడిగా మరొకరితో పెళ్లి చేశారు. సుదర్శన్కి చెబుదామా అనుకునే సమయం కూడా లేకుండా మూర్ఖమైన నిర్ణయాలతో చచ్చిపోతాను అంటూ బెదిరించటంతో సున్నితమైన మనసు కలిగిన అనిత ఏమీ చేయలేకపోయింది. అలా విక్రమ్ కూడా పెద్దలు కుదిర్చిన వేరొకరిని పెళ్లి చేసుకుని ఇతర దేశాలు వెళ్ళిపోయాడు. అక్కడ భార్యను బిడ్డను పోగొట్టుకున్నాడు. సుదర్శన్ తన చెల్లెలకు సంబంధాలు చూస్తూ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి మెసేజ్ పెట్టిన విషయం విక్రమ్ వాళ్ళ మేనమామ తెలుసుకుని విక్రమ్కు తెలియకుండానే సుదర్శన్కు విక్రమ్ ఫోటో పంపటం, విక్రమ్ గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత విక్రమ్కి వాళ్ళ మేనమామ అసలు విషయం చెప్పారు. అందుకే ఇప్పుడు అనిత చూడటానికి వచ్చాడు విక్రమ్. విక్రమ్ వైపు చూస్తున్న అనితకు కన్నీళ్లు ఆగలేదు. వారిద్దరినీ చూస్తున్న సుదర్శన్కు చాలా బాధ కలిగింది. పెద్దవాళ్ల మూర్ఖత్వంతో నిజమైన ప్రేమను గుర్తించక ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో తెలియదు అని బాధపడి, ఈ విషయాలన్నీ నాకు ఇప్పుడే తెలుస్తున్నాయి. కొత్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. పాత విషయాలను మర్చిపోవటం మంచిది. మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టండి ఇద్దరు అంటూ విక్రమ్ వైపు చూసి నవ్వాడు సుదర్శన్. అనితలో బాధ మాత్రం అలా ఉంది. విక్రమ్ పేరు ఎలా తెలుసు బాబుకు? ఎందుకలా పలకరించాడు? ఇవన్నీ చూస్తుంటే ఏదో వింతగా అనిపించింది అనితకు. సుదర్శనకు సహజకు ప్రస్తుతానికి పట్టించుకునే కార్యక్రమం ఒకటి ఉంది. విక్రమ్ విషయం కాబట్టి అలా ఉన్నారే కానీ బాబు విషయంలోనే తల మునుకలవుతున్నారు. ఇక ఈ రోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం ప్లీజ్ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.